ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొనబోతున్నారు, గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏంటి? అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా? ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఈ నెల ఫేస్ చేయాల్సి ఉంటుందంటారు? ఎలాంటి రెమెడీస్ ఓవరాల్గా పాటిస్తే బాగుంటుందంటారు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి యొక్క జాతకము, వాళ్ళ యొక్క గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అందులోనూ వృశ్చిక రాశి వారి యొక్క స్వభావం చాలా అరుదుగా ఉండేటటువంటి స్వభావం. వీళ్ళు ఏకాగ్రత, చిత్తశుద్ధి కలిగినటువంటి వారు, ఏ పనినైనా అలవోకగా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు ఈ వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు. అందులోనూ వీళ్ళకు పట్టుదల చాలా ఎక్కువ, అలాగే కోపం, ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యము, యుద్ధ వాతావరణం వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఎదురవుతూనే ఉంటుంది. అంటే గొడవలు, ప్రతీకారాలు ఇవే ఉంటూ ఉంటాయి వీళ్ళ జీవితంలో. కాకపోతే ఏంటంటే అది సమయానికి తగ్గట్టుగా వాళ్ళ జీవితంలో ఎదురయ్యేటటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళు జీవితం పట్ల చాలా ఆసక్తి కలిగినటువంటి వారు, అలాగే పెద్దల మీద చాలా అభిమానం కలిగినటువంటి వ్యక్తుల్లో ఈ వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే కొండలు, గుట్టలు ఎక్కాలి, లోయలకు వెళ్ళాలి, అలాగే సముద్ర తీరాల్లో ఉండాలి అనేటటువంటి ఆశలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చిన్ననాటి నుండి ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొని అంచెలంచెలుగా పైకి ఎదిగేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు పోలీస్ శాఖ కానివ్వండి, లేదు మిలిటరీ శాఖ కానివ్వండి, లేదు అని అంటే కనుక ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి శాఖ కానివ్వండి, వీళ్ళకు చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే మిలిటరీలో ఉండాలి, పోలీస్ శాఖలో ఉండాలి, లేదు అంటే ఏదైనా మంచి రంగంలో రాణించాలి అనేటటువంటి ఆసక్తి స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏంటి అంటే నలుగురిలో గొప్పగా కనిపించాలి, గొప్పగా ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఎంచుకోవాలి అని తెలిసినటువంటి వాటిలో ఈ వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. మళ్ళీ వీళ్ళ జీవితంలో ప్రేమలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళని వదిలిపెట్టేటటువంటి సమస్య ఉండదు. వీళ్ళ జీవితంలో ప్రేమ వివాహాలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయి. కుటుంబం పట్ల శ్రద్ధ ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది. కానీ వీళ్ళను ఎవరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే టైం టు టైము అవి ఎప్పుడంటే అప్పుడు బయటపడవు. సమయ సందర్భాన్ని బట్టి వీళ్ళలో ఉన్న కోపం కానీ, ఆవేశం కానీ, ప్రేమ కానీ, అనుకూలత కానీ ఇవన్నీ కూడా అవసరానికి తగ్గట్టుగా బయట ఉంటాయి తప్ప ఈ వృశ్చిక రాశి వారు అర్థం చేసుకోవడం చాలా కష్టం. డిఫరెంట్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటారు. అలాగని చెడ్డవాళ్ళని అనుకోలేము, మంచివాళ్లే. కాకపోతే కొన్ని స్వభావాల వల్ల ఎదుటివారు చెడ్డవారు అనుకుంటే, ఎదుటివారు ఈ వ్యక్తి చెడ్డవాడు అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారు గ్రేట్ పర్సన్సే. పట్టుదల పడితే ఏదైనా సాధించేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులే. కాకపోతే లేజీతనం, బద్ధకస్తము, ఈ ఒక రోజులో కావాల్సిన 2-3 రోజులు పొడిగించడం, ఇవి చేయడం వల్ల వాళ్ళ జీవితంలో వెనకబడేటటువంటి సూచనలు చాలా మట్టుకు కనిపిస్తుంటాయి. కాబట్టి వీళ్ళు వీలైనంత వరకు కొంచెం మొండితనం కానీ, కోపం, ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం కానీ, అనుకూలంగా ఉండడము, అనుకువగా ఉండడం ఇవి నేర్చుకుంటే వీళ్ళ జీవితంలో చాలా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఈ మాసంలో మాత్రము వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మంచి కార్యాచరణ కలిగినటువంటి వారు, అలాగే ఏ పనిలో ఉన్నా కూడా ఆ పనిని సాధించేటటువంటి నైపుణ్యము ఈ మాసంలో వీళ్ళ జాతకంలో కనిపిస్తుందండి. ఓకే, ఇక విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభవార్త ఉందా గురుగారు? తప్పకుండా విద్యార్థులకు మంచి విద్య దొరుకుతూ ఉంటుంది. కష్టపడి చదువు విద్యార్థులకు ఒకటే మాట అండి, వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే మీరు జీవితంలో ఎంత కష్టపడితే భవిష్యత్తులో అంత సుఖపడతారు. ఎందుకంటే వీళ్ళకు ఎప్పుడూ కూడా గ్యాంగ్ మెయింటైన్ చేయాలి, 10 మంది వీళ్ళ వెంట ఉండాలి అనేటటువంటి ఆలోచన స్వభావం. అంటే ఈ కాలేజీలో ఈ ర్యాగింగ్ అనేటటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది చూసారా, అలాంటి బ్యాచ్కు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి అలాంటివి కొన్ని విషయాలు పక్కన పెడితే మిగతా వీళ్ళ జీవితంలో చదువు పట్ల కానీ, లేదా ఆటల పట్ల అయినా సరే శ్రద్ధ పెడితే తప్పకుండా రంగంలో రాణించేటటువంటి అవకాశాలు విద్యార్థులకు కలుగుతాయి. ఇక ఉద్యోగస్తులకు తప్పకుండా ఉద్యోగం దొరికేటటువంటి అవకాశం, లేనటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం కలిగేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయండి. పెట్టుబడిదారులకు ఏదైనా సూచన ఉందా గురుగారు ఈ రాశి? తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో పెట్టుబడులు పెట్టేటటువంటి వారిలో వృశ్చిక రాశి
వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఎవరైనా ఈ యొక్క పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక తప్పకుండా పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం ఏర్పరచుకోవచ్చండి. ఏదన్నా కొత్త పరిచయాలు అయ్యే అవకాశం కనిపిస్తుంది గురుగారు, వాళ్ళతో బేసికల్గా ఎలా మసలుకోవాలంటే నెట్వర్క్ అనేది ఎలా ఉండాలంటారు వీళ్ళు? తప్పకుండా వీళ్ళ జీవితంలో మంచి నెట్వర్క్ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఈ మాసంలో తప్పకుండా. ఆషాఢ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసం, వీళ్ళ జీవితానికి అనుకువగా ఉండేటటువంటి మాసం. ఈ మాసంలో కనుక పెట్టుబడులు పెడితే వీళ్ళ జీవితం అంచెలంచెలుగా ఎదిగేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయండి. ఇక వైవాహిక జీవితం పరిస్థితి ఏంటి గురుగారు? వైవాహిక జీవితంలో ప్రతి వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు సర్వసాధారణమే, అంత చెప్పుకోదగ్గటువంటివి ఏమి కాదు. కాకపోతే వీళ్ళ యొక్క స్వయం తప్పుల వల్ల, స్వయంకృత అపరాధం వల్ల కొన్ని ఇబ్బందులు. ఎందుకంటే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి మద్యం ఎక్కువగా అలవాటు అయి ఉంటుంది, స్నేహితులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు తొందరగా ఎదుటి వారి యొక్క మనస్తత్వానికి లోబడి ఉండేటటువంటి అవకాశాలు, అంటే పొగడతలకు ఎక్కువగా లొంగిపోయేటటువంటి స్వభావం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య, అంటే కుటుంబం మధ్య గొడవలు ఏర్పడము, లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడడం, ఇలాంటివి జరిగేటటువంటి సూచనలు. అంటే అవతలి వ్యక్తుల వల్ల వీళ్ళ జీవితంలో గొడవలే తప్ప స్వయంగా వీళ్ళ సొంత విషయాలకు ఎలాంటి గొడవలు ఒకవేళ వచ్చినా అవి తొందరగా సర్దుకుని పోతూ ఉంటాయి. కానీ అవతల వాళ్ళ యొక్క విషయాలలో వీళ్ళు ఇంటర్ఫీర్ అయితే కనుక తప్పకుండా వీళ్ళకి గొడవలు అయిపోయి అవి విడిపోయేటటువంటి కారణం అయిపోతుంది. కాబట్టి అలాంటివి కొన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబం మీద శ్రద్ధ పెడితే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు, స్థానచలనం కలిసి వస్తుంది అంటారా? విదేశాలు కావచ్చు, లేదంటే ఉద్యోగం చేతిలో ఒక ఆఫర్ ఉండి వేరే కంపెనీ మారాలా వద్దని ఆలోచించే వాళ్ళకి ఎలా ఉంటుంది? విదేశాలకు వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వెళ్ళవచ్చు, కాకపోతే స్థిరపడతారనేటటువంటి అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పుస్తకాలు ఈ మాసం వరకే వీళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉంది. ఈ మాసంలో వెళితే కొన్ని రోజుల వరకు స్థిరపడతారు, మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో వెళితే కనుక తప్పకుండా అక్కడ స్థిరపడేటటువంటి అవకాశాలు, కంపెనీలో మంచి పోస్టులు వచ్చే అవకాశాలు, జీవితంలో రాణించే అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. కనుక ఇప్పుడున్న మాసం కంటే ఆగస్టు సెప్టెంబర్ ఆ మాసంలో వెళితే చాలా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. గురుగారు, కొత్త అవకాశాలు రావాలన్నా, ఏదన్నా ఆపర్చునిటీ వచ్చి దాన్ని మనం మిస్ చేసుకోకుండా, ఎటువంటి నరఘోష నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఇన్స్టెంట్గా ఏదన్నా రెమెడీ ఉంటుంది వీళ్ళకి ఏదన్నా? వీళ్ళు ఇన్స్టెంట్గా అంటే వీళ్ళు రక్షణ కవచంగా వీళ్ళు ఒక ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్ ఉంటుంది. ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్ ధరించడం వల్ల వీళ్ళకు ఏదైనా ఆటంకాలున్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, లేదంటే వీళ్ళకి ఏదైనా ప్రతిబంధక దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోయేలా చేసేది ప్రవాళ గణపతి లాకెట్. అది మెడలో ధరించుకోవడం వల్ల నీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోయి నీవు తప్పకుండా జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే భవిష్యత్తులో నువ్వు ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా వ్యాపారంలో రాణించాలనుకున్నా, ఉద్యోగంలో స్థిరత్వం కావాలనుకున్నా ఈ ప్రవాళ గణపతి ధరిస్తే కనుక తప్పకుండా వాళ్ళ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి స్థానచలనం ఎక్కువ, ఏ దాంట్లో ఒక దాంట్లో స్థిరంగా ఉండలేరు. అలా స్థిరంగా ఉండాలన్నా, వాళ్ళకు ఒక చోట నిలకడగా ఉండాలన్నా ఈ ప్రవాళ గణపతి ధరించడం వల్ల ఆ భగవంతుడు వీళ్ళకు నిలకడగా ఉంచి చక్కనైనటువంటి జీవితాన్ని ఏర్పరుస్తారండి. గురుగారు, ఆషాఢ మాసం కదా, విశేషంగా మరి ఏం చేసుకోవాలి? ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు వీళ్ళు? ఆషాఢ మాసంలో వీళ్ళు ఆరాధించవలసినటువంటి దైవము శివారాధన చేసుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో చక్కనైనటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అలాగే శివారాధన చేసుకోవడం వల్ల ఆటంకాలు, ఇబ్బందులు, గొడవలు వీటన్నిటి నుంచి ఆ శివుడు రక్షించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాదపద్మములను మనం పట్టుకోవడం మొదలు పెడతామో మన జీవితంలో మన చేదాటినటువంటి సమస్యలు చాలా ఉంటాయి. వాటన్నిటినీ కూడా పరిష్కరించేటటువంటి వాడు కేవలం భగవంతుడు మాత్రం. అంటే మానవుడితో చేయలేనటువంటివి, మనిషితో కాలేనటువంటివి ఎవరైనా చేస్తారు ఈ సృష్టిలో అంటే అది కేవలము ఒక శక్తి ద్వారా. ఆ శక్తి ఏంటి? శివారాధన కావచ్చు, అమ్మవారి ఆరాధన కావచ్చు, ఏదో ఒక యూనివర్స్లో ఉన్నటువంటి ఒక పవర్ అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కనుక మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. మీ జీవితంలో ఏదైనా చేజారిపోయింది, దీన్ని పట్టుకుంటే బాగుంటుంది, మళ్ళీ ఆ అవకాశం వస్తే బాగుంటుంది అని అనుకుంటే కనుక దానికి శివారాధన చాలా అద్భుతమైనటువంటి మార్గం. కనుక సోమవారం ఉపవాస దీక్ష వహించండి. మీ జీవితంలో సోమవారం వచ్చింది అని అంటే కనుక నాన్ వెజ్ లాంటివి కానివ్వండి, లేదు మద్యం లాంటి పదార్థాలు కానివ్వండి, లేదా ఏదైనా దుష్టచర్యలు కానీ ఇవి చేయకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీకు జీవితంలో చక్కనైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే శివారాధనకు సంబంధించినటువంటి శ్లోకం చెప్తాను. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః.
అనేటటువంటి శ్లోకం చదువుకోండి. లేదు అని అంటే గనక ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం ఉంటుంది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యామ హంకాలం ఓంకారమమలేశ్వరం పల్యాం వైద్యనాథంచ ఢాకిన్యం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమే తటే హిమాలయే తు కేదారం కృష్ణేశ్వరం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపటే నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. నువ్వు ఎన్ని జన్మలో ఎన్ని పాపాలు చేశావో ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్మరణ చేయడం వల్ల నీ జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నీ కడగబడతాయి. నీ జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా భగవంతుడు తొలగించేటటువంటి ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ స్తోత్రం చదువుకుంటే పుణ్యము, పురుషార్థము, దైవిక అనుగ్రహం 3 కూడా లభిస్తాయండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.